అభివృద్ధి ప్రధాన సంఘాల మరి మా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము కోరగానే మాకు ఇప్పటివరకు నేను చేసిన 45 సంవత్సరాల కాలంలో దాదాపు 1,20,00,000 పనులు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సంజయ్ గారు మేము కోరగానే ఇలాంటి లేకుండా అందరితో పాటు మాకు కూడా సమానంగా
పార్టీలకు అతీతంగా అందరికీ కేటాయించినారు. దాదాపు ఇప్పుడు ఈ ట్రైన్ 10 లక్షల వరకు, టీఎఫ్ఐడిసి 30 లక్షల వరకు, తర్వాత ఈ సీసీ ఇది కూడా రోడ్డు కూడా కేటాయించినారు. సంజయ్ గారికి చాలా కృతజ్ఞతలు. మేము చూస్తూనే ఉన్నారు. జగిత్యాల పట్టణంలో నిరంతరం ఈ పట్టణ అభివృద్ధి కొరకు కొబ్బరికాయలు కొడుతూ ముందుకెళ్తున్నారు. మరి మొన్న గతంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సంజయ్ కుమార్ గెలిచినా కానీ ఈ జగిత్యాల ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు చేసుకుంటూ ఆయన అన్ని గ్రామాలకు కానీ మున్సిపాలిటీ రాయకల్ జగిత్యాల మున్సిపాలిటీ కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు. మనందరం కూడా వారికి వెన్నంట ఉండి వారికి ఎప్పుడు మద్దతుగా ఉండాలి. వారు ఎందుకంటే మన కొరకు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పట్టణ కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి చూస్తూనే ఉన్న మహిళా కాలేజీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. వృద్ధులాశ్రమకు 70 లక్షలు తీసుకొచ్చారు. ఇంకా ప్రతిరోజు కోట్ల ఇప్పుడు కూడా ఈరోజు కూడా 1,50,00,000 రూపాయలు కొబ్బరికాయలు కొట్టాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మద్దతు ప్రకటించి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సంజయానికి మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే వార్డు కౌన్సిల్ అందరూ కూడా రేపటి నుంచి ఇప్పుడు సర్వే జరుగుతుంది. మీరు ఆ వార్డు ఆఫీసులతో మీరు కలిసి ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాకుండా వాళ్ళ పేరు రాపించి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పించాలి. రేపు మీకు రాబోయే ఎన్నికలు బాగా లాభం అవుతాయి కాబట్టి ఈ 10 రోజులు మీరు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి వార్డు కౌన్సిల్ అందరికీ విజ్ఞప్తిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. చూస్తూనే ఉన్నారు. జగిత్యాల పట్టణంలో నిరంతరం ఈ పట్టణ అభివృద్ధి కొరకు కొబ్బరికాయలు కొడుతూ ముందుకెళ్తున్నారు. మరి మొన్న గతంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సంజయ్ కుమార్ గెలిచినా కానీ ఈ జగిత్యాల ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు చేసుకుంటూ ఆయన అన్ని గ్రామాలకు కానీ మున్సిపాలిటీ రాయకల్ జగిత్యాల మున్సిపాలిటీ కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు. మనందరం కూడా వారికి వెన్నంట ఉండి వారికి ఎప్పుడు మద్దతుగా ఉండాలి. వారు ఎందుకంటే మన కొరకు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పట్టణ కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి చూస్తూనే ఉన్న మహిళా కాలేజీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. వృద్ధులాశ్రమకు 70 లక్షలు తీసుకొచ్చారు. ఇంకా ప్రతిరోజు కోట్ల ఇప్పుడు కూడా ఈరోజు కూడా 1,50,00,000 రూపాయలు కొబ్బరికాయలు కొట్టాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మద్దతు ప్రకటించి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సంజయానికి మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే వార్డు కౌన్సిల్ అందరూ కూడా రేపటి నుంచి ఇప్పుడు సర్వే జరుగుతుంది. మీరు ఆ వార్డు ఆఫీసులతో మీరు కలిసి ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాకుండా వాళ్ళ పేరు రాపించి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పించాలి. రేపు మీకు రాబోయే ఎన్నికలు బాగా లాభం అవుతాయి కాబట్టి ఈ 10 రోజులు మీరు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి వార్డు కౌన్సిల్ అందరికీ విజ్ఞప్తిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. మోచి బజార్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభ సందర్భంలో ఇక్కడ వచ్చి ఈనాటి కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఎక్కువగా గడిపిన ప్రాంతం జర ఈడికలకు 100 అడుగుల దూరంలో మా పాత ఇల్లు. చదువుకున్నప్పుడు ఈడికి రావడం, నా మిత్రుడు ఈ సత్యన ఆ సత్యన, మా దేశాయన తమ్ముడు నానా ప్రతాపు అందరూ కూడా ఇక్కడే. ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు దువాసరావు వీళ్ళు అంతా కూడా ఇదే ఉన్నారు. ఇంకా చాలామంది చాలామంది మిత్రులు కలిసి తిరిగిన ప్రాంతం. ఆ సందర్భంలో చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ కూడా నేను అప్పుడప్పుడు వస్తుంది ఆ పనితో. మరి ఆ మార్కెట్ ఎత్తేస్తారు తీసేస్తారని చెప్పి ప్రచారం జరిగితే కొత్త మార్కెట్ చేసినాం. కానీ ఈ మార్కెట్ మంచిగా అభివృద్ధి చేసాం. షెడ్లు ఏం లేకుండా అభివృద్ధి చేసాం. అదొక సంతృప్తి. అదేవిధంగా అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్నగా ఉండే ఇక్కడ దాతలు కొంచెం డెవలప్ చేసుకుని ఆ సందర్భంలో ఆ ఆలయాన్ని కూడా
కొంత ప్రభుత్వ నిధులు, కొంత ఈ ప్రాంత దాతలు అందరూ కలిసి, ముఖ్యంగా మా నాయకులు శ్రీనివాసు రాజు గారు, అదేవిధంగా అడవాల లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు ఈ ప్రాంత కౌన్సిలర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు పెద్దలు గౌరవ రామమూర్తి గారి కుటుంబం కావచ్చు, ఇక అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా తల ఒక చేసి మన మంచాల బాలకృష్ణ గారి కుటుంబం అందరూ కూడా ముందుకొచ్చి ఆ ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం. మరి ఎక్కడైనా పచ్చదనం ఉండాలని ఆ గుడి ముందట మంచిగా చెట్లు పెట్టుకున్నాం. ఎక్కడి నుంచో పత్రి చెట్టు కూడా తెచ్చారు. ఈ చెట్టు ఏకబిలం పెరిగిందా, ఏకబిలం చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టారు. అంటే అంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఏర్పాటు చేస్తే మనం ముక్కోటి ఏకాదశి నాడు వస్తే వేలాదిగా జనం రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం చాలా పురాతనమైన ప్రాంతం. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే ఉండే, నేను 60 ఏళ్ళ కింద పుట్టినప్పుడు పాత గోడీలు మాది. అంటే అప్పటికే 100 ఏళ్ళు అందరూ ఎప్పుడు కట్టిందంటే మా నాన్నకే తెలియదు. అప్పుడేదో మా మేనత్లో చిన్నగా ఉండేనట్టు అని చెప్తారు. అంటే అప్పటి ఏరియా ఇది అంతా కూడా. కాబట్టి కొద్దిగా సందులు చిన్నగా ఉన్నాయి, కొత్త కట్టేవాళ్ళు ఇంకా కట్టుకుంటున్నారు. ఆ చిన్న సందులలో మా మోరి మీద డ్రైన్ వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మన మా గడవాల జ్యోతి గారు వాడికినప్పుడు లక్ష్మణ్ గారు చూపెడుతున్నారు. మంచిగా డ్రైన్ మీద బిల్లేజ్ చేస్తే చాలా ఉన్నంత రోడ్డు వెడల్పోయింది, దగ్గర గజం వెడల్పోయింది. అంటే అలగా ఆటో ఇంకో సైకిల్ పడితే వెళ్ళిపోవచ్చు, 2 ఆటోలు వెళ్ళిపోయేటట్టు అందరూ కూడా సహకరించాలి. కొంచెం మొరగట్టేటప్పుడు 1-2 తంతెలు పోతాయి కావచ్చు, కానీ నీళ్ళు ఆగిపోయి అంత వాసన అవుతుంది. అక్కడ దాకా సహకరించాలి కనుక అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, మరి ఈ ప్రాంతంలో గడియారంకాడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం నాకు కృషి ఉంటుంది. ఈ రోడ్డు కూడా అంత ఖరాబ్ అయింది. ఒకప్పుడైతే ఇటు బండ్లే వచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ కొత్త మార్కెట్ చేస్తుంటే ఇక్కడ మార్కెట్ నడుస్తూ మిగతా షాపులో కూడా ఉండే విధంగా రోడ్ వచ్చిపోతా ఉంది. ఇది కూడా బీటీ రోడ్ మంజూరైంది. ఇంకా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బీటీ రోడ్ కూడా వేయిస్తా. ఆ పక్క కూడా డ్రైనేజ్ మొన్ననే చాలా మటుకు కూడా కట్టడం జరిగింది. ఇది కూడా కొంత డ్రైనేజ్ చేసేసి బీటీ రోడ్ కూడా వేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో నన్ను నిరంతరం భాగస్వామ్యం చేస్తున్న జగిత్యాల పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. అంటే రోజు టీవీలలో చూసి పల్లెల్లో అనుకుంటూ కావచ్చు, మీరు జగిత్యాల ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పి జగిత్యాల దాటలేదు. జగిత్యాల ప్రతి వార్డుల మీద దాటించారు నా కాంగ్రెస్ కంటే. ప్రతి వార్డులో పల్లెలలో కూడా బాగా నేర్చుకుని ఏదో కొద్దిగానే తప్ప పల్లెలలో కూడా దాదాపు 5 కోట్లతోటి సీసీ రోడ్లు, 35 కోట్లతోటి గ్రామాలకు రోడ్లు, 40 కోట్లతోటి గ్రామాల రోడ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఉంది. మా మున్సిపల్ వాళ్ళ పరిధి కొద్ది రోజుల్లో అయిపోతుంది. కాబట్టి ఈ 2 మున్సిపాలిటీలో రాయకల్ 6 కోట్లతోటి, జగిత్యాల పట్టణంలో దాదాపు 32 కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ 26 తర్వాత గ్రామాలలో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు.